హాయ్ అమ్మా నాన్నలు. నిన్న ఉదయం అటు ఇటుగా 6:30కి వాయు లేచాడు. లేచేసరికి నేను మా ఆవిడ టిఫిను, వంట, గిన్నెలు, బేసిక్గా రోజు ఉండే పనుల్లో మునిగిపోయి ఉన్నాం. మొహం కడుక్కోగానే నిద్రలో ఎవరో చెప్పినట్టుగా స్ట్రైట్గా టాయ్ బీరువా దగ్గరికి వెళ్ళి 300 పీస్ వరల్డ్ మ్యాప్ పజిల్ తీసుకొచ్చాడు. 300 పీస్ పజిల్ అంటే వాడొక్కడే కట్టలేడు కదా. ఓ పక్క చూస్తే పనులు. ఇప్పుడు ఈ బొమ్మతో ఆడుకోవద్దు అని అనడానికేమో మనసు ఒప్పలేదు. అంతే కదా, వాడు అడిగింది కొత్త బొమ్మ కొనమని కాదు, ఉన్న బొమ్మతోనే నాతో కలిసి ఆడు అని అడిగాడు. నాతో కలిసి ఆడు అని అడిగాడంటే నన్ను వాడి ఫ్రెండ్లా భావిస్తున్నట్టు. మరి ఫ్రెండ్ అన్నప్పుడు కాదనకూడదు కదా. సో వంటింటి పనంతా మా ఆవిడ మీద వదిలేసి నేను చిక్కు వాయు కలిసి పజిల్లో మునిగిపోయాం. 6:50కి మొదలు పెడితే సుమారు 8:10 వరకు కడుతూనే ఉన్నాం. అయినా సగమే అయ్యింది. మిగతాది సాయంత్రం కట్టుకుందాం అనుకుని ఆ సెటప్ అంతా అలానే ఉంచి రాత్రి భోజనం చేశాక మళ్ళీ మొదలుపెట్టాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరికీ తెలిసిన క్వాలిటీ టైం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంటే బిలో 5-6 ఇయర్స్ ఈ క్వాలిటీ టైం అన్నది మన షెడ్యూల్ ప్రకారం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి టైం అనే కాన్సెప్ట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. ఏ క్షణాన ఆడదాం అని అడిగితే అదే క్వాలిటీ టైం లాగా మనం మార్చగలగాలి. అన్ని వేళలా కాకపోయినా 8/10 టైమ్స్ అయినా వీలు చేసుకుని వాళ్ళకి మన సమయం ఇవ్వాలి. మొత్తానికి సుమారు 2.5 గంటలు కుస్తీ పడి పూర్తి చేశాం.